దశ నెక్స్ట్ మూడో ఎవాల్యుయేషన్. గో టు నెక్స్ట్. ఇప్పుడు కొత్త చైర్మన్ వచ్చాడు గౌతమ్ సవాంగ్, అక్కడి నుంచి మూడో చైర్మన్. ది దెన్ చైర్మన్ ఆర్డర్డ్ ఎ ఫ్రెష్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ వితౌట్ ఇన్ఫార్మింగ్ కన్సర్న్ పార్టీస్ and without disclosing the earlier work done at Highland Resorts. Notification 27/2018 clause 1.10 and 17 mandates the commission to duly intimate any change in terms and conditions other than those stipulated in the notification to all concerned. అంటే మామూలుగా ఎనీ చేంజ్ అందరికీ ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అది కూడా ఇన్ఫార్మ్ చేయకుండా అర్లియర్గా ఇవన్నీ జరిగాయని చెప్పకుండా ఈయన ఎవాల్యుయేషన్కి పోయే పరిస్థితికి వచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ దిశ మార్చ్ 9, 2022 డేటా టెక్ మెథడాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 49,000 డూప్లికేట్ ఓఎంఆర్ స్లిప్స్ ప్రింట్ చేశారు. 2,500 డూప్లికేట్ కంట్రోల్ బండల్స్ స్లిప్స్ అన్ని కూడా ఇచ్చేశారు. తిరిగి వచ్చింది 48,442 వచ్చాయి. ఎవ్రీ పేపర్ ఈజ్ అకౌంటబుల్. మిస్ అయినాయి. ఎందుకు మిస్ అయ్యో సమాధానం లేదు. అడిషనల్గా 5,000 డూప్లికేట్ కంట్రోల్ బండల్స్ ప్రింట్ చేయించారు మళ్ళీ. అంటే ఇవన్నీ కూడా ఒక జవాబుదారీతనం, ఒక అకౌంటబిలిటీ, ఒక పద్ధతి ఏది లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ 57 మంది ఎగ్జామినర్స్ కొత్త చైర్మన్ ఆఫీసులో చేశాడు. ఇక్కడ వాట్సాప్లో పంపిస్తాడు, టెలిగ్రామ్లో పంపిస్తారు. ఇవి బజార్లో అందరికీ తెలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఇది 25/3/2022 జరిగితే దీనివల్ల మొత్తం వీళ్ళంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. దాంట్లో 47 మంది ఆ వాట్సాప్లో వచ్చినటువంటి 57 మంది 47 మంది ఎవాల్యుయేట్ వెళ్ళారు. ఒక ఎగ్జామినర్ అధ్యక్ష వనజ, లెక్చరర్ పొలిటికల్ సైన్స్, ఆవిడ నా దగ్గరికి వచ్చి నన్ను కూడా అప్రోచ్ చేయమని అడిగారు. మార్కులు ఏమని, ఎట్ట తెలుస్తుందో అది తెలియదు అని ఆవిడ చెప్పే పరిస్థితికి వచ్చింది. ఆవిడ కూడా గ్రూప్ 1 సర్వీస్కి అటెండ్ అయింది. ఆవిడ గ్రూప్ 1 సర్వీస్కి అటెండ్ అయింది. లెక్చరర్గా పిలిచే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఆవిడని పిలవడానికి వీలు లేదు. లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్, నాట్ ఫ్రమ్ యూనివర్సిటీ. ఎడా డిపార్ట్మెంట్ కాదు, లేకపోతే ప్రొఫెసర్ కాదు. నెక్స్ట్ రూల్ 3(9) of the APPSC rule prohibits evaluation of answer sheets. Supreme Court and High Court has upheld this decision. The then chairman ordered duplicate OMR barcode sheets to be printed and used for further manual evaluation. Prima facie contrary to the provision. అంటే ఇవన్నీ కూడా ఒకదాన్ని కరెక్ట్గా చేయకూడదంటే ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్ అధ్యక్ష అదర్ దాన్ దట్ ఆఫ్ క్యాండిడేట్ వాజ్ అబ్జర్వ్డ్ విత్ ఇన్ ఎ సింగిల్ ఆన్సర్ స్క్రిప్ట్. ఆల్ టికెట్ నెంబర్ కూడా ఇచ్చారు మా వాళ్ళు. ఇండికేటింగ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అనాథరైజ్డ్ పర్సన్, అంటే బయట వాడు అనాథరైజ్డ్ పర్సన్ రాసేసి వేరే వాళ్ళు ఒకరి పేరుతో ఇంకొకరు రాసి పెట్టేయడం. అంటే ఆ హ్యాండ్ రైటింగ్ చూసిన తర్వాత ఫారెన్సిక్ అంతా కూడా ఎవిడెన్స్లో ఎస్టాబ్లిష్ చేసిన ఎవిడెన్సెస్ ఇవన్నీ. నెక్స్ట్ 734 క్యాండిడేట్స్ అధ్యక్ష CFSL రిపోర్ట్స్ show alterations, overwriting, additions, deletions, nearly 718. ఇందులో మీరు చూస్తే అధ్యక్ష 734, 718 అంటే 97.82% ఆల్టరేషన్ చేశారు. అది ఆల్టరేషన్ కావచ్చు, ఓవర్ రైటింగ్ కావచ్చు, అడిషన్స్ కావచ్చు, డిలీషన్స్ కావచ్చు. ఏమనాలి అధ్యక్ష దీన్ని? ఇది ఎగ్జామ్ ఏ విధంగా అనగలుగుతాం? ఏం చెప్పాలి వీళ్ళకు? 21 of these corrected slips carry no signatures. కనీసం సంతకం పెట్టే సమయం కూడా లేదు వీళ్ళకు. ఆ విధంగా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. ఎగ్జామినర్ ఆర్ ది చీఫ్ ఎగ్జామినర్
which is mandatory under the rule. అంటే ఇవన్నీ కూడా సిగ్నేచర్ లేకుండా చేసేయడం. తర్వాత ఎగ్జామినర్ ఉంటాడు, చీఫ్ ఎగ్జామినర్ కరెక్ట్ చేయడానికి లేదు, చీఫ్ ఎగ్జామినర్ కరెక్ట్ చేసేస్తాడు. అంటే ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ లేకుండా ఇష్టానుసారంగా. నెక్స్ట్, after evaluation the answer booklet bundles were handed over to the chief examiner for verification and advice. If one instance the chief examiner insisted that the examiner make further corrections and change the marks awarded. When the examiner declined, the chief examiner made the corrections himself and affixed his initials. This is totally violation. అయినా లెక్కలిత్తనం. నెక్స్ట్, as for APPSC, the chief examiner is not authorized to make corrections in the portion of the OMR valuation slips, specifically designated for the examiner. After the examiner of first evaluation, second evaluation and third evaluation have already recorded their marks awarded for the respective questions upon computation of the examiner's role of evaluation. అంటే ఏ విధంగా చేయాలనేది స్పష్టంగా ఉన్నప్పటికీ ఎన్ని అవకతవకలు చేశారో అన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, నేను ముందే చెప్పాను అధ్యక్ష, వనజ ఈవిడ లెక్చరర్, ఈవిడ గ్రూప్ 1 రాసే పరిస్థితికి వచ్చారు. అక్కడ నన్ను కూడా అప్రోచ్ చేయాలని చెప్పే పరిస్థితికి వచ్చింది పర్సనల్గా. నెక్స్ట్, CCTV కెమెరాస్, వైడ్ స్ప్రెడ్ మొబైల్ ఫోన్స్, ఎగ్జామినేషన్ సెంటర్లో ఫోన్లు నాట్ అలౌడ్. ఎవరు తీసుకుపోవడానికి వీలు లేదు. ఫోన్లు తీసుకుపోయి ఈజీగా ఒకరొకరు మాట్లాడుకోవడం, బయట వాళ్ళతో కాంటాక్ట్ చేసుకోవడం, ఇవన్నీ సీసీటీవీ కెమెరాల్లో చాలా క్లియర్గా ఉన్నాయి. రెండోది, ఇవన్నీ కూడా పెట్టాల్సింది మాన్యువల్ ఎవాల్యుయేషన్ బిగినింది 25/3/22 బిగిన్ అయితే, ఇక్కడ సీసీటీవీ కెమెరాలు 11/4 పెట్టారు. 17 రోజులు గ్యాప్. 17 రోజులు ఎందుకు పెట్టలేదు? గాడ్ ఓన్లీ నోస్. దెర్ ఇస్ నో అంటే ఎవిడెన్స్ దొరుకుతుందని, లేకుంటే ఎందుకు పెట్టాలని, లేకపోతే ఏం చేశారో ఎవరికి తెలియని పరిస్థితి. అలాంటివి కూడా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, అధ్యక్ష, ఇవన్నీ చూసిన తర్వాత ఇందులో ఎన్ని అవకతవకలు జరగాలనో అన్ని అవకతవకలు జరిగాయి. 1, 2 కాదు. ఇవన్నీ మనం ఈరోజు ఈ సభ ద్వారా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం. ఈరోజు మొత్తం హైకోర్టులో ఇది వచ్చినప్పుడు కూడా హైకోర్టు ఆలోచించి ఒక కమిటీ వేశారు. జస్టిస్ కె శంకర్, ఫార్మర్ జడ్జ్ హైకోర్టు, గంటా రామారావు, సీనియర్ అడ్వకేట్, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ బార్ కౌన్సిల్, రాజేంద్ర ప్రసాద్, ముగ్గురు వేస్తే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అధ్యక్ష, ఇన్ అకార్డెన్స్ విత్ ది అబ్జర్వేషన్స్ మేడ్ ఫిజికలీ బై ది కమిటీ in the presence of the learned advocates for both sides, the committee finds that the OMR sheets contain marks awarded to the alleged valuation done at Highland. వీళ్ళ కంటెన్షన్ అంతా ఐలాండ్కే పోలేదు, ఐలాండ్లో ఏమి చేయలేదు అని చెప్పితే, ఇది ఎన్న తర్వాత